అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. మనం రోజుకొక శ్లోకం భగవద్గీత నుంచి ఉచ్చారణ నేర్చుకోవడం, అలాగే దాని అర్థాన్ని కూడా తెలుసుకోవడం అనే శీర్షికలో ప్రథమ అధ్యాయంలోని అంటే అర్జున విషాద యోగం అంటారు దీన్ని. ఇందులో మనం ఇంతవరకు 7 శ్లోకాలు తెలుసుకున్నాం. ఈ రోజున 8వ శ్లోకాన్ని మనం నేర్చుకుని వల్లె వేసుకుందాం. ఏమంటారు? ఇలాగే ప్రతిరోజు నేను చేసినటువంటి ఈ భగవద్గీత ప్రతి శ్లోకము నేర్చుకునే విధానంలో, అంటే ఒకసారి ఇలా నేర్చుకున్నారనుకోండి, అందరిళ్లలోనూ పుస్తకం ఉంది, అందరికీ తెలుసు. ఆ పుస్తకం పట్టుకున్నప్పుడు మీరు అంటే ఆగి వెతుక్కుంటూ చదవక్కర్లేకుండా ఇందులో నేర్చుకున్న మీదట చక్కగా మీరు ఆ శ్లోకం కనపడగానే చదవడం అన్నది మీకు వచ్చేస్తుంది అనే ఒక ప్రయత్నం. అలాగే మన చిన్నపిల్లలకి మన సంప్రదాయం, మన శ్లోకాలు, మన ఇతిహాసాలు, అలాగే మనకున్నటువంటి వేద విద్య ఏమిటైతే ఉంది అవన్నీ కూడా ఆ సారం, వేదాల సారం అంతా మనకి ఉపనిషత్తుల్లోనూ, ఇలాగ మనకి భగవద్గీతలోనూ, మన ఇతిహాసాల్లోనూ, పురాణాల్లోనూ ఉంది. అది పిల్లలకి తెలియచేయడం వలన మన ముందు తరాలకి కూడా మన సంస్కృతిని మనం భద్రంగా ఒక ఆస్తిలాగా దాన్ని దాచి అప్పచెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మీరందరూ సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇది మనకి ఈ సహకరించడంలో భాగంగా మీరందరూ కూడా మీలాగే మీ స్నేహితుల చేత సబ్స్క్రైబ్ చేయిస్తే వెంటనే ఈ శ్లోకాలు మీ దగ్గరికి వస్తాయి. సరే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ. అంటే తన దగ్గర ఉన్నటువంటి మహావీరుల గురించి చెప్తున్నాడు దుర్యోధనుడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ. అంటే తన సేన యందు ఎల్లప్పుడూ యుద్ధములందు విజయాన్నే పొందేటటువంటి ఏంటంటది భవాన్ అంటే మీరు, అంటే ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు కుమారుడైనటువంటి భూరిశ్రవుడు ఉన్నారు. ఇలాంటి మహావీరులందరూ, అంటే ఎప్పుడూ జయాన్నే సంపాదించి పెట్టేటటువంటి వీరులందరూ నా సేనలో ఉన్నారని దుర్యోధనుడు చెప్పిన శ్లోకం అన్నమాట ఇది.